ఢిల్లీలో మా పనుల మేం బిజీగా ఉంటే స్టేట్లో మీ కథలల్లో మీరున్నారా? అరే కలిసి పని చేయురి, కాంగ్రెస్ ను పైకి తీసుకురానంటే ఒకరి పైకి ఒకరు పోయి పబ్లిక్ ల పార్టీ పతాలను పలసగా చేస్తురుగా. దేశంలో ఎట్లా ఏలువాడిలా రావాలని మేం పని చేస్తుంటే ఉన్న అధికారాన్ని ఆగం చేస్తట్టురు కదా మీరు. ఇగో ఈ తీర్ల రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల మీద గరమైందట. అంత కోపం వచ్చే కథ ఏమైందనంటే చూడు. సర్కారు నడుపుతున్నామా సర్కస్ నడుపుతున్నామా? అరే బల్లె పిల్లల కంటే అన్యాయం అయిపోయారు ఒక్కొక్కరు. మీ పంచాయతీలు పట్టించుకుందునా, నేను ప్రధాన పని చూసుకుందునా? అరే తెలంగాణలో షే పార్టీ పురాగా చేతులు లేకుండా పోయిందిగా. ఎవరికి భయం భక్తి లేకుండా అయింది అని రాహుల్ గాంధీ ఇక్కడ లీడర్ల మీద మస్తు సీరియస్ అయిందట. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి అనుకూల ఛానల్ వరుస పెట్టి వార్తలు రాపిచ్చి కొన్ని ముచ్చట్లను తిప్పుతున్నారు. అసలు బండారం బయట పెడతా అనుకుంటా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ మీదనే ఎట్లా పడితే అట్లా ఆయన ఇజ్జత్ తీసి ఇంటికి గుంజ గట్టేసినట్టు రాస్తే ఏంది? మీదికెళ్ళి డిజాస్టర్ ప్రెసిడెంట్ అనుకుంటా బ్లాస్టింగ్ వార్తలు వేస్తున్నారు. ఏంది ఇవన్నీ? బయటోళ్ళ కంటే మీరే ఎక్కువ డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ కండు వాళ్ళని కంకణాలకి కట్టుకుర్రా అనుకుంటా హైకమాండ్ హై బీపీతోని సీరియస్ అయిందట. కూల్చివేతలు, మంచిరేవుల, నాదర్గుల్ భూస్కామ్ల మీద హైకమాండ్ కు మహేష్ గౌడ్ రిపోర్ట్లు ఇచ్చిరని ప్రచారం చేపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మోడీ ఇచ్చిన ఓపెన్ ఆఫరు, భగీరథ్ పోక్సో కేసులో ఇంత ఆలస్యం చేసుడు, ఇగో ఇవన్నిటి మీద పీసీసీ చీఫే రాహుల్ కు ఫిర్యాదు చేసినట్టు వార్తలు రాపిచ్చారు. ఏమో మరి నాకు తెలియకుంటే ఢిల్లీకి మొత్తం అన్నీ ఆయన్నే మోస్తుండ అనుకోని ఇట్లా కక్ష కట్టిరా ఇట్లా. మీ ఇష్టానికి మీరు వార్తలు రాపిచ్చి పార్టీ పతనాన్ని పల్స చేసుకుంటూ కూర్చుంటే ఢిల్లీలో ఉన్న మేము చల్లగా సప్పుడు జగ్గుకోవాలనా? ఎంబటే ఈ ముచ్చట మీద ఢిల్లీకి రిపోర్ట్ రాయరు అనుకుంటే కేసీ వేణుగోపాల్కి ఆర్డర్ వేసినట్టు రాహుల్ గాంధీ. ఇటువంటి ముచ్చట్లన్నీ ఇంత బయటకు వస్తుండే వరకలా పొలిటికల్ సర్కిల్లా కాంగ్రెస్ కయ్యాల గురించి జోకులు వేసుకుంటున్నారట. ఎవరో బయటోళ్ళు బాక్సులు కట్టుకొని పని పెట్టుకొని రావాల్సిన అక్కరే లేదు. మీ దాంట్లో మీరే ఎండ్రికాయలు తీరు ఒకరి కాలు ఒకరు పట్టుకొని గుంజుకుంటా పక్క పార్టీల ముంగట పబ్లిక్ ముంగట ఒక్క తిరిగే చిన్నగైతారు. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఎందుకీ కొట్లాటలయ్యా అసలు? పవర్లకు రానని రోజులేమో రాకపాయ అని రంది మీద బదనాములు చేసుకుంటా బట్టలు కాల్చుకొని మీదేసుకుంటారు. రాక వచ్చినాకనేమో ఇసొంటి కథలు పడుతుంటా ఐకమత్యం అనే పదాన్ని 5 మూట్ల బాయిలు ఎత్తేస్తారు. ఇట్లా చేసుకుంటే ఏ తీర్ల ముంగడి పోతారో పాపం రాహుల్ గాంధీ ప్రధాని కళను ఎన్న నిజం చేస్తారో ఏమో పరి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఉండనియరట. అగో అట్లనే చేసిండ్రు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను. కాంగ్రెస్ సర్కార్ తనను కొలువుల నుంచి తీసేసి తన కొంప తానే ముంచుకున్నంత పని చేసింది. ఇగో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇగో గిదే మరి అంటున్నారు కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తున్న పబ్లిక్. ఆర్టీసీ డ్రైవర్ అన్నకు డ్యూటీలకు రావద్దని మేము ఇచ్చి 2-3 రోజులు అవుతున్నది. ఆ ముచ్చట అప్పుడే సర్కార్ చెవుల దాకా చేరలేదా? కానీ తెలంగాణ జనం, సోషల్ మీడియా పబ్లిక్ కాంగ్రెస్ సర్కార్ కు చింతబరగలతోని మైలపోలు తీసినట్టు పొట్టు తిట్టే వరకు ఇగో ఇప్పుడు ఏకంగా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారే వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటుర్రు. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి దాన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమ్మీడియట్ గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ డిపో మేనేజర్ అక్కడ నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఏ ఊకోండి సార్, తెలిసిన ఎంబటే స్పందించిండ్రని ఎట్లా అనబుద్ధి అవుతుంది సార్? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, పోలీసులు మీ చేతి కిందనే ఉంటారు. ఆ సొంటిదే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్న డ్యూటీల నుంచి తీసేసిన ముచ్చట ఇంత ఆలస్యంగా తెలుసుడేంది? మళ్ళా దానికి మీరు ఎంబటే స్పందించిన మనుడేంది పొన్నం ప్రభాకర్ సార్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రు తెలంగాణ జనాలు. సోషల్ మీడియాలో అశోక్ అన్నను తీసేసిన వీడియోస్ ఒక్క తిరగకపోయేది ఉంటే, పబ్లిక్ లా కాంగ్రెస్ సర్కార్ పతార ఓకుంటుండేది ఉంటే, బీఆర్ఎస్ పార్టీలు అశోక్ అన్నను డ్యూటీలకు తీసుకోవాలని పోరాటం చేయకుంటుంటే ఆ అశోక్ అన్నను కొలువులకు తీసుకునేటోళ్ళేనా పొన్నం ప్రభాకర్ సార్? అసలు ఆ ముచ్చటే ఎత్తకపోదురు కావచ్చు. కొలువుల నుంచి తీసేసిన ముచ్చట అటు తిరిగి కాంగ్రెస్ సర్కార్కే ఎసరొస్తుందో ఏమో అని ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు అంతే తప్ప అశోక్ అన్న కొలువును కాపాడే ఆలోచన కాదని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాటలు ఇన్నోళ్ళు. పైనుంచి ఆర్డర్లు లేకుండానే కొలువుల నుంచి తీసేస్తారా కింద ఆఫీసర్లు? ఆ డిపో మేనేజర్ ఏదో తప్పు చేసిండు అన్నట్టు పాపం ఆయనను వేరే డిపోకు బదిలీ చేయమని అంటుర్రు. ఎందుకు సార్ ఇంత గందరగోళం? ఒడ్లు మక్కలు సర్కారు ఎప్పటి అప్పుడు కొంటే డ్రైవర్ అశోక్ అన్న గట్ల అనకపోతుండే, ఆఫీసర్లు కొలువుల నుంచి తీసేయకపోతుండే. ఇప్పుడు మీరు మీడియా ముంగట్టుకొచ్చి ఇట్లా చెప్పాల్సిన పని లేకుండే అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు గిట్ట.